వారానికో సినిమా, పండుకొక పట్టు చీర తెచ్చిచ్చి నా కళ్ళల్లో ఆనందాన్ని చూసి మురిసిపోవటం తప్ప ఇలా సూటు బుట్టు వేసుకోవడం అతనికి తెలియదండి. నాకు ఆకలేస్తే అమ్మలా అన్నం పెడతాడు, కష్టం వస్తే స్నేహితుడు అవతారుస్తాడు. నేను సీమంతం జరుపుకుంటుంటే ఇంకో అమ్మాయితో పండుగ చేసుకోడు. ఇక్కడికొచ్చి మీ ఆనందాన్ని పాడు చేశాను, నన్ను క్షమించండి. ఆగమ్మా, నా కూతురు లాంటి దానివి, నా బిడ్డను ఆశీర్వదించి వెళ్ళమ్మా. సారీ. జేమ్స్ బాండ్ 0 0 0. యువర్ అండర్ అరెస్ట్. దేనికి? ఇతను భార్యను ట్రైన్ కింద తోసి చంపినందుకు. సార్, మా వాడు నిర్దోషి, వీడికేం తెలియదు. అది చెప్తాను. నువ్వెవరు? నేను లాయర్ని, ఇతను నా క్లయింట్. అయితే కోర్టులు తెలుసుగా. రైన్ తీసుకెళ్ళి వెనక్కి ఇచ్చండి రా. కమాన్. బా, నువ్వేం టెన్షన్ పడకు, నేను బయటికి తీసుకొస్తాను. కళ్యాణి జాగ్రత్త. రాటో రారా, తీసుకొస్తున్నానండి. రా. ఆ వెధవెంత సిగ్గుమాల పని చేస్తాడనుకోలేదే. నీకు తెలుసు కదా బామ్మ, ఆయన తప్ప నాకు ఇంకో లోకం తెలీదు. అర్ధరాత్రి ఇంటికి వస్తుంటే నా కోసం, మాకు పుట్టబోయే బిడ్డ కోసం కష్టపడుతున్నారనుకున్నా. చంటి పిల్లాడ్ల కొంగుచాటును ఆడుకుంటుంటే పిల్లలు లేరన్న మాటే మర్చిపోయా. నేను పూజించే దేవుళ్ళకి 2 భార్యలున్నా, నా భర్తకి నేను ఒక్కదాన్నే అని గర్వపడ్డా. ఇప్పుడే తెలిసింది బామ్మ, ఆయన కూడా దేవుళ్ళలా అయిపోయారు. అమ్మ కళ్యాణి, కడుపుతో ఉన్నవాళ్ళు ఇలా ఏడవకూడదమ్మా. మా అమ్మ కదూ, ఏడవకు తల్లి, ఏడవకమ్మా. బామ్మ, ఆయన్ని మరో ఆడదాని పక్కన భర్త స్థానంలో చూశాక బలవంతంగా చచ్చిపోదా అనుకున్నా. అమ్మ కళ్యాణి, కానీ వీడు వీడు అమ్మా నన్ను చంపేస్తావా అని దీనంగా అడిగినట్టు అనిపించింది. అమ్మ కళ్యాణి, అదేనే అమ్మతనం అంటే. ఇన్నాళ్ళు వీళ్ళందరిలో నా మనవడు చూస్తూ బతికాను. వాడి చేత ఈ మహానుభావులందరి వేషాలు వేయించి వీళ్ళందరికీ లేనిపోని కళంకాన్ని ఆపాదించి పెట్టాను. రేయ్, నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు నా కంటికి కనిపించడానికి వీల్లేదు, నీ రూపు రేఖలు కూడా నా ఇంట్లో. ఏ అన్నయ్య, ఆయన దగ్గర నుంచి చెల్లికి విడాకులు తీసుకొచ్చావా? లేదమ్మా, పూజించాల్సిన దేవుణ్ణి ఇలా విసిరి పారేయద్దని చెప్పడానికి వచ్చాను. నువ్వు నోర్మై, కట్టుకున్న దాన్ని అన్యాయం చేసిన వాడు దేవుడు ఎలా అవుతాడ్రా? ఆవేశపడకు బామ్మ, సుఖాలను మీకు పంచి బాధలను తనే మిగిల్చుకునేవాడు దేవుడు కాదా? కడుపులో ఉన్న బిడ్డ గురించి మాత్రమే మీకు తెలుసు, కానీ కళ్యాణ్కున్న జబ్బు గురించి మీకు తెలియదు. నీకు జరిగిన ఆపరేషన్కి 25,000 అయిందనుకుంటున్నారు మీరు, కానీ 10 లక్షలు అయింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలుసా మీకు? మీరనుకుంటున్నట్టు వాడక్కడ ఆ అమ్మాయికి భర్తగా, ఆ ఇంటికి అల్లుడిగా జీవించటం లేదమ్మా, నటిస్తున్నాడు. చివరికి మర్డర్ కేసులో పోలీసులు తీసుకెళ్తుంటే నన్ను కాపాడరా అని అడగలేదమ్మా. కళ్యాణి జాగ్రత్త. అన్నయ్య, నేను ఆయన్ని చూడాలన్నయ్య. నువ్వేం కంగారు పడకమ్మా, ఎన్నో నేరాలు చేసిన వాళ్ళని బయటపడేశాను. అలాంటిది ఏ నేరం చేయని నా ఫ్రెండ్ని కాపాడుకోలేనా? మీరు ధైర్యంగా ఉండండి.
నేనెవరో తెలుసా? జేమ్స్ బాండ్. ఇక్కడ ఇంట్రాగేషన్ కోసం వాటర్ పెట్టాను ఎదురా. నాలుగు కడుతున్నాంట్రా. ఇంటరాగేషన్ వాటర్ అని తెలియక పప్ప స్నానం చేసింది బాస్. ఏం పప్ప నువ్వు ఈ మధ్య స్నానం కూడా చేస్తున్నావా? ఎస్ బాస్. ఐ వాంట్ వాటర్ ఇమిడియట్లీ. ఆల్రెడీ నేను స్నానం చేసి వచ్చాను. రెడీ బాస్. ఈ టవల సోప్ ఎంత తెచ్చారా? మీరు స్నానం చేస్తారండి బాస్. పోయిరా, నన్ను ఎత్తి మీద పోయి. చూడు, నేను అడిగే ప్రశ్నలకు సూటిగా నా కళ్ళలోకి చూసి సమాధానం చెప్పు. చెప్పు, రైలు పట్టాల దగ్గర చనిపోయింది ఎవరు? బ్రిలియంట్ క్వశ్చన్ బాస్. సారీ. చెప్పు, రైలు పట్టాల దగ్గర చనిపోయింది ఎవరు? చనిపోయిన నా భార్య. మరి రమ్య ఎవరు? బతికొచ్చిన నా పెళ్ళాం. మరి కడుపుతో ఉన్న కళ్యాణి ఎవరు? తల్లి కాబోతున్న నా ఇల్లాలు. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు బాస్. నన్ను కన్ఫ్యూజ్ చేసేదేంటి? నేనే కన్ఫ్యూజ్ అయ్యా. బ్రిలియంట్ బాస్. యు ఆర్ రియల్లీ బ్రిలియంట్ బాస్. అయితే తలతోడు. ఓకే బాస్. కన్ఫ్యూజ్ అవ్వకుండా సమాధానం చెప్పు. కన్ఫ్యూజ్ అవుతుంది నువ్వు. అయితే సమాధానం నువ్వు చెప్పు. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? ఆ అమ్మాయే. అదే ఏ అమ్మాయి? ఎక్స్క్యూజ్ మీ. ఏంటో చెప్పు. అక్కడ. ఎక్కడ? బాండ్. ఓ, మీ పేరు కూడా బాండేనా? నేను చెప్పింది నీ పేరే. ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ బాండ్, జేమ్స్ బాండ్. మా వాడిని వదిలేండి, నిజానిజాలు కోర్టులో తెలుసుకుందాం. నో, ఐఎమ్ బాండ్. బాండ్ లేదు, బ్యాండ్ మేడం లేదు. ఇదిగో బెయిల్. అప్పుడే బెయిలా? ఎప్పుడో తీసుకున్నాను, యాంటిసిపేటరీ బెయిల్. రారా బా. ఓకే బ్యాండ్. మనం యాక్సిడెంట్ అనుకుంది మర్డర్ కేసు దాకా వచ్చాగింది. ఇంతకీ ఆ సచిన్ చంపింది ఎవరంటావు? అది తెలిస్తే గానీ నువ్వు ఈ కేసు నుంచి బయటపడలేవు. రే, శవం దగ్గర దొరికిన క్యాష్ బ్యాగ్ లో రమ్య ఫోటో ఉంది. అంటే రమ్యకి ఈ మర్డర్ గురించి తెలిసే ఉంటుంది. అక్కడ తీగలాగితే డొంకంతా బయటపడుతుంది. పద. చెప్పడానికి వస్తున్నా సార్, నన్ను కాపాడండి సార్. ఏంట్రా చూస్తున్నావు? కంటి చూపుతే ఎలా చంపాలా అని. చాలా థ్యాంక్స్ సార్. మీతో పాటు నన్ను తీసుకెళ్ళిపోండి సార్. సార్ మీరేం చెప్పండి సార్. వాళ్ళు నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఏమో సార్, నాకే తెలియదు, గుర్తులేదు. చెప్పు, ఎందుకు ఆడుతున్నావు ఈ నాటకం? నిన్ను శోభన రోజే ఇలా కొట్టి అడగాల్సింది. కానీ నీ డబ్బుతో నా భార్యని కాపాడుకున్నానని ఒకే ఒక కారణం చేత నిన్నేమి అడగలేకపోయానే. చెప్పానా? నీ వల్ల మావిడికి దూరం అయ్యాను. చివరికి పోలీసుల దృష్టిలో అంతకుండా కూడా అయ్యాను. ఆ రైల్వే ట్రాక్ దగ్గర చనిపోయింది ఎవరో, చంపింది ఎవరో? ఆ చావుకి నీకు సంబంధం ఏంటి? అసలు అక్కడ బ్యాగ్, ఆ బ్యాగ్ లో నీ ఫోటో, అంత డబ్బు అక్కడ ఎందుకున్నాయి? ఆ మర్డర్ చేసిన వాడికి నీకు సంబంధం ఏంటి? చెప్పు. చెప్తాను. నా కారణంగా మీరెన్ని సమస్యల్లో పడతారనుకోలేదు. అసలేం జరిగిందంటే, మళ్ళీ చెప్పావు గానీ ఎక్స్క్యూజ్ మీ, టేక్ దిస్ ప్లీజ్. థ్యాంక్ యూ. మరి నాకు నేనున్నానుగా. ఇక్కడ కూర్చుంటే బాగుండు. ఏమవుతుంది? ఈ అమ్మాయి నా ఫ్రెండ్ సఖి. హాయ్. నమస్తే. రిషిద. హాయ్. నమస్కారం. మోనికా. హాయ్. నమస్తే. సూపర్. హాయ్. హే వెంకట్, ఎనీథింగ్ రాంగ్? మీ నాన్నగారు మన ప్రేమను ఒప్పుకోరేమోనని నాకు చాలా భయంగా ఉంది రమ్య. అదే కనుక నిజం అయితే నేను ప్రాణాలతో ఉండను. డోంట్ వరీ వెంకట్, ఈ రోజే నేను నాన్నగారితో మాట్లాడతాను. ఎన్నాళ్ళ నుంచి పరిచయం అవుతాను? జస్ట్ 1 వీక్ బ్యాక్. జస్ట్ 1 వీక్ లోనే అన్ని నిర్ణయాలు తీసేసుకున్నారా? మీ జనరేషన్ కాదు మాది, మాదంతా ఫాస్ట్ కల్చర్. కాలేజీలో మొదటి రోజు, ఫోన్ లో 2వ రోజు, రెస్టారెంట్ లో 3వ రోజు, పబ్ లో 4వ రోజు, పెళ్లి మండపంలో 5వ రోజు, శోభనం గదిలో 6వ రోజు, కోర్టులో 7వ రోజు. విడాకుల కోసం అంతేగా? ఐఎమ్ సారీ, నీ నిర్ణయాన్ని నేను ఒప్పుకోవట్లేదు.
మీ నిర్ణయాన్ని నేను ఒప్పుకోకపోతే ఎల్లుండే నీ పెళ్లి. పెళ్లి కొడుకు బుల్లెబ్బాయి అయినా ఆశ్చర్యపోకు. డాడీ నువ్వు చాలా తప్పు చేసావు రమ్య. అసలు ఈ డబ్బు ఎందుకు తెచ్చావు? మనం హ్యాపీగా బతకడానికి. అంటే నేను నిన్ను పోషించలేను అనుకుంటావా? అయ్యో అది కాదు వెంకట్. ఇంకేం చెప్పొద్దు. ఎలాగైనా సరే మీ నాన్నగారిని ఒప్పించి ఈ పెళ్లి చేసుకుందాం. ఆ జరగని పని. నిన్ను నీ ప్రేమని వదిలి నేను బతకలేను వెంకట్. అలాగే మనం రేపే ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుందాం. ఓకేనా? ఓకే. పెళ్లి నీకు మోతబరువు నాకా? వెంకటేడే రేపు పొద్దునే పెళ్లి కదా, తన ఏర్పాట్లలో ఉన్నాడు. నా మాట విను. ఏంట్రా నీ మాట వినేది? నన్ను పెళ్లి చేసుకుని నీ మోసు తీరాక ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే నేను ఊరుకుంటానా? ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? పెళ్ళన్నావు, తాళి కట్టాను, శోభనన్నావు, చేసి పెట్టాను. ఇదిగో నేను చేసే పనిలో అడ్డుపడ్డావనుకో నీ ప్రాణాలు తీస్తాను. ఇలా ఎంతమందిని మోసం చేస్తావు? ఎంతమంది ప్రాణాలు తీస్తావురా? ఈ రమ్యతో ఆపేస్తా. పెళ్లి చేసుకుంటానంటేనే పిచ్చిది 10 లక్షలు తెచ్చింది. రేపు దాంతో కాపురం చేశాననుకో కోట్లకు వారసుని అవుతాను. ఆ తర్వాత దాన్ని లేపేసి మనిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత నన్ను మాత్రం చెప్పమని గ్యారెంటీ ఏంటి? ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట విను. అది వచ్చేసే టైం అయింది. కోర్టులో వచ్చే అవకాశాన్ని చెడగొట్టద్దు.